ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మ విదులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయం బని మహికొనియాడుచుండ వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడాదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబో. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్ మహాభారతంలో సభాపర్వంలో మనం 3వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మొత్తం మయుడు సభా నిర్మాణానికి కావలసినటువంటి సామగ్రి తీసుకురావటం కోసం హిమాలయాలలోని బిందు సరోవరం దగ్గరికి ప్రయాణం సాగించడం. అక్కడి నుంచి బిందు సరోవరంలో తాను అంతకు పూర్వం నిర్మించినటువంటి అనేకమైనటువంటి సామగ్రి, బంగారు వస్తు సామగ్రి కానీ, రత్న వజ్ర వైఢూర్యాలు కానీ, అలాగే భీమార్జునులకి కావలసినటువంటి గదని, శంఖాన్ని కూడా అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది. ఆ వివరాలు నేటి ప్రవచనంలో ముందుగా తెలుసుకున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకున్నాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. సభా నిర్మాణ సామగ్ర్య ఆనయనాయ బిందుసరః ప్రతి యమస్య గమనం. సభా నిర్మాణానికి యమసభ మైసభని యొక్క నిర్మాణానికి కావలసినటువంటి సామగ్రి తీసుకురావడం కోసం హిమాలయాలలో ఉన్నటువంటి బిందుసరం ప్రతి బిందుసరాని దగ్గరికి మయస్య గమన మయుడు వెళ్తాం జరుగుతుంది. అక్కడి నుంచి ముందుగా గదా శంఖాభ్యాం సహ సామగ్రీం గృహీత్వా, అక్కడ అత్యద్భుతమైనటువంటి భీముడికి పనికి వచ్చేటువంటి ఒక అద్భుతమైన ఒక గదని, అలాగే అర్జునుడికి ఇవ్వడానికి శంఖాన్ని, వాటిని తీసుకుని సామగ్రిని కూడా తీసుకుని గృహీత్వ మయస్య ఖాండవ ప్రస్థ ఆగమనం, మళ్ళీ తిరిగి ఖాండవ ప్రస్థానికి తిరిగి రావటం. వచ్చిన తర్వాత భీమార్జునులకి ఇద్దరికి భీమార్జునయో గదాశంఖ దానం సభా నిర్మాణం. ఆ మయసభ ఎలా నిర్మించబడింది, అలాగే భీముడికి ఇచ్చిన గద ఎట్లాంటిది, అర్జునుడికి ఇచ్చిన శంఖం ఎట్లాంటిది అనేది మనం నేటి అధ్యాయంలో ప్రస్తావించుకున్నాం. అథాబ్రవీన్ మయః పార్థమర్జునం జయతాంబర. ఇక్కడ మర్యునం అని పడింది, పార్థమర్జునం జయతాంబర అని ఉండాలి. పార్థం అర్జునం జయతాంబర, జయశీలుడైనటువంటి అర్జునుడితో మయః అథ అబ్రవీత్, ఆ తర్వాత మయుడు ఈ విధంగా అంటున్నాడు. అపృచ్ఛేత్వాం గమిష్యామి పునరేష్యామి చాప్యహం. నాయన, నేను మళ్ళీ గమిష్యామి వెళ్తున్నాను, నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. పునరేష్యామి చాప్యహం, అహం పునరేష్యామి, మళ్ళీ తిరిగి నేను వస్తాను, తిరిగి వస్తాను. ఓ చిన్న పని మీద వెళ్తున్నాను, ఈ సభా నిర్మాణానికి కావలసిన సామగ్రి కోసం వెళ్తున్నాను అంటూ ఎక్కడికి వెళ్తున్నాడో కూడా చెప్పాడు ఆ వివరాలని అర్జునుడి. విసృతాం త్రిషు లోకేషు పార్థ దివ్యాం సభాం తవ ప్రాణినాం విస్మయకరీం తవ ప్రియ
వివర్ధిని. దీంట్లో పార్థ అనేది సంబోధన వాచకం. అర్జున, తవ దివ్యాం సభాం విస్తృతాం త్రిషు లోకేషు. మీకోసమైతే ఏ సభ అయితే నిర్మిద్దామని సంకల్పించానో, ఒక దివ్యమైనటువంటి సభ, అందులో త్రిషు లోకేషు విస్తృతాం, ముల్లోకాలను కూడా సుప్రసిద్ధకరమైనటువంటి, ఖ్యాతి గణించేటువంటి ఒక సభని ఏదైతే నిర్మిద్దామనుకున్నానో, ప్రాణినాం విస్మయకరీం, సకల ప్రాణులకి కూడా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి, విస్మయకరీం ప్రాణినాం, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సభ. అంతేకాకుండా తవ ప్రియదర్శనం, ప్రియ వివర్ధిని, మీకు ప్రియాన్ని కలిగించి మీకు ప్రియాన్ని వృద్ధి చేసేటువంటి, వివర్ధిని అంటే వృద్ధి చేయడం, మీకు ప్రియాన్ని వృద్ధి చేసేట్టుగా ఉండాలి ఆ సభ. మిగతా వారికి ఏమైనా ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా ఉండాలి. అలాగే ముల్లోకాలలో సుప్రసిద్ధమైనది అయి ఉండాలి. అట్లాంటి ఏ సభ అయితే నిర్మిద్దామనుకున్నానో ఆ సభకి కావలసిన సామగ్రిని నేను తీసుకురావాలి. పాండవానాం చ సర్వేషాం కరిష్యామి ధనంజయ. ఓ ధనంజయ, పాండవుల కోసం సర్వేషాం కరిష్యామి, అందరి కోసం అని చెప్పి నేను ఏదైతే సంకల్పించానో అది నేను చేస్తాను తప్పకుండా. దానికోసమని నేను ఎక్కడికి వెళ్ళాలంటే కైలాస పర్వతం మీద, పరమేశ్వరుడు ఉన్న ప్రదేశంలో, ఉత్తరేణ తు కైలాసం మైనాకం పర్వతం ప్రతి, ఆ హిమాలయాలలో ఉత్తర దిక్కున ఆ కైలాస శిఖరం వైపు ప్రయాణిస్తూ ఉంటే మైనాక పర్వతం అనేటువంటి పర్వతం ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఈ యక్షమాణేషు పురా దానవేషు మయా కృతం. పురా పూర్వం దానవేషు మయా కృతం, దానవులకి నేను చేసి పెట్టినటువంటి అనేకమైనటువంటి శిల్పములు, వస్తువులు ఏవైతే ఉన్నాయో, యక్షమాణేషు పురా, యక్షమాణేషు అనే పదానికి అర్థం యజ్ఞం, అత్యద్భుతమైనటువంటి అనేక యాగాలు దానవులు ఆ ప్రాంతంలో చేశారు. పురా అంటే పూర్వం చేశారు, ఇప్పుడు కాదు. పూర్వం దానవులు అనేకమైనటువంటి యజ్ఞయాగాలు అక్కడ చేశారు. అక్కడ వాళ్ళకి కావలసినటువంటివన్నీ మయాకృతం, వాళ్ళకి కావలసిన సామగ్రి అంతా కూడా నేను చేసి పెట్టాను. అప్పుడు అందులో చిత్రం మణిమయం భాండం రమ్యం బిందుసార ప్రతి, చిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి మణిమయాలతో కూడుకుని ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి భాండాన్ని తయారు చేశాను. బంగారుమయమైనటువంటిది, రత్న మణులతో కూడుకున్నటువంటి ఒక భాండాన్ని తయారు చేశాను. అది రమ్యమైనటువంటి బిందుసారం అనేటువంటి సరోవరం ప్రాంతంలో అక్కడ నిక్షిప్తం చేసి ఉన్నది. ఒక పెద్ద సభాభవనం, ఆ సభాభవనంలో ఈ సరోవరం, ఆ సరోవరంలో మళ్ళీ ఈ భాండం, అత్యద్భుతమైనటువంటి ప్రదేశం. అప్పుడు ఆ ప్రదేశాన్నంతా కూడా పరిపాలిస్తున్నటువంటి మహారాజు ఎవరయ్యా అంటే, సభాయాం సత్యసంధస్య యదాసీత్ వృషపర్వణ. యత్ ఆసీత్, ఆసీత్ అంటే పాస్ట్ టెన్స్, ఒకప్పుడు ఉండేవాడు. ఎవరంటే వృషపర్వణుడు అనేటువంటి మహారాజు, అక్కడ సత్యసంధుడైనటువంటి మహారాజు, సత్యమే పలికేటువంటి మహారాజు, సత్యధర్మాలని ఆచరిస్తూ వృషపర్వణుడు అనేటువంటి మహారాజు అక్కడ ఖ్యాతి గడించినటువంటి వాడు అక్కడ రాజ్య పరిపాలన చేశాడు. ఆయన సభాభవనంలో, అత్యద్భుతమైనటువంటి ఆ సభాభవనంలో నేను ఈ భాండాన్ని అక్కడ ఉంచడం జరిగింది. నేను నిర్మించినటువంటి భాండం, మణిమయమైనటువంటి భాండం, అది అత్యంత రమ్యమైనటువంటి సుందరమైన, దాన్ని తీసుకొస్తే ఆ సామగ్రిని ఉపయోగించి నేను ఇక్కడ కూడా ఒక సభని ఏర్పాటు చేస్తానయ్యా. ఆగమిష్యామి తద్గృహ్య యది తిష్టతి భారత. యది తిష్టతి అని పదం పెట్టాడు. ఇప్పుడు అక్కడ ఉన్నట్టయితే అని అంటున్నాను. నేను వెళ్తాను అక్కడికి, మళ్ళీ తిరిగి వస్తాను. ఆగమిష్యామి తద్గృహ్య ఆగమిష్యామి, నేను దాన్ని తీసుకుని వస్తాను. యది తిష్టతి భారత, యది తిష్టతి భారత, భారత అంటే ఓ అర్జున, ఇప్పటికీ ఆ ప్రదేశంలో ఆ భాండం, మణిమయమైనటువంటి ఆ భాండం అక్కడ ఉండి ఉన్నట్లయితే గనక దాన్ని నేను తీసుకొస్తాను. దాంతో ఆ సామగ్రితో ఇక్కడ మనకి సభా నిర్మాణం అత్యద్భుతంగా పూర్తి చేయవచ్చు. నేను అనుకున్నటువంటి సభ. ఆ శిల్పి ఎప్పుడు కూడా ముందు అవగాహన చేసుకోవటం అంటే రఫ్గా బ్లూ ప్రింట్ మైండ్లో వేసుకుని వాటికి కావలసిన సామగ్రి అంతా కూడా యజమానికి చెప్పాలి. కావలసినటువంటివి ఏమేం కావాలి,
ఇంకా విచిత్రమైనటువంటివి ఎక్కడ దొరుకుతాయో తానే స్వయంగా వెళ్ళి తీసుకురావడం అనేటువంటిది ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కటి దొరుకుతూ ఉంటాయి. ఆ ప్రాంతం నుంచి మనం తెప్పించుకుంటూ ఉండాలి ఆ సామాగ్రి. అట్లా ఇక్కడ మయుడు కూడా వేరే ప్రాంతంలో ఎక్కడో దొరుకుతున్నటువంటి దాన్ని తీసుకొస్తున్నాడు ముందుగా. తతస్సభాం కరిష్యామి పాండవస్య యశస్విని. అత్యద్భుతమైనటువంటి పాండవులకి, పంచపాండవులైనటువంటి మీ ఐదుగురికి కూడా యశస్వినీం సభాం కరిష్యామి, మీ కీర్తిని వృద్ధి చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి సభని అహం కరిష్యామి, నేను చేసి వెళ్తాను. ఎట్లాంటిదంటే మనఃప్రహ్లాదినీం చిత్రాం సర్వరత్న విభూషితాం అస్తి బిందు సారస్యుత్రా గదాచ కురునందన. మనస్సుల్ని ప్రహ్లాదిని, మనసుల్ని ఆనందపరిచేటువంటిది, మనసుకి చిత్రంగా విచిత్రంగా గోచరించేటువంటిది, సర్వరత్న విభూషితాం, ఎక్కడ చూసినా రత్న వజ్ర వైఢూర్యాలు మణులు మాణిక్యాలే కనిపించేటువంటి వాటితో అలంకరించబడినటువంటి అత్యద్భుతమైనటువంటి సుందరమైన సభని నేను నిర్మిస్తాను. పైగా ఆ బిందుసారం అనేటువంటి సరస్సులో మీ అన్నయ్యకి భీమసేనుడికి ఇవ్వదగినటువంటి ఒక కథ కూడా ఉన్నది, అది కూడా తీసుకొస్తాను. అస్తి బిందుసారస్యుగ్రా గదా చ కురునందన. ఓ కురునందన, ఓ అర్జున, ఉగ్రమైనటువంటి గద, భీమసేనుడు మాత్రమే పట్టుకోగలడా అన్నట్టుగా ఉండేటువంటి ఉగ్రమైనటువంటి దృఢమైనటువంటి గద ఎక్కడుందంటే బిందుసార సరోవరంలో అక్కడ నిక్షిప్తం చేయబడి ఉంది, అది తీసుకొస్తా. నిహితా యవ్వనాశ్వేన రాజ్ఞా హత్వా రణే రిపూన్. ఆ వృషపర్వనుడు అనేటువంటి మహారాజు అనేకమైనటువంటి రాజుల్ని హరించి, రాజుల్ని జయించి, హత్వా రణే రిపూన్, రణమునందు యుద్ధరంగంలో అనేకమైన శత్రువుల్ని సంహరించి, ఈ గదాయుధంతో సంహరించి జయించి, ఎన్నో యుద్ధాలు జయించి ఆ తర్వాత తన యొక్క అవసాన దశలో ఈ గదాయుధాన్ని అక్కడ నిక్షిప్తం చేశాడు. సువర్ణ బిందుభి చిత్రా గుర్వీ భారసహ దృఢ సా వై శతసహస్రస్య సంమితా శత్రుఘాతిని అనురూపా చ భీమస్య గాంధీవం భవతో యథా. సువర్ణ బిందుభిశ్చిత్ర, ఆ గద కూడా గద పైన చక్కగా సువర్ణ బిందువులతో చక్కగా మనకి గదలు తయారు చేయడంలో ఆ చుట్టూతా ముందుగా ఉండేటువంటి రౌండ్ గా ఉండేటువంటి దాని మీద బంగారుమయమైనటువంటి మంచు బిందువులతో ఉన్నట్టుగా అలా 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 బిందువులతో విచిత్రంగా నిర్మించబడింది. అంటే అనేకమైనటువంటి డిజైన్స్ వేసి ఆకర్షణీయంగా కనిపించేటువంటిది. అలాగే గుర్వి అనే పదానికి అర్థం భారమైనది, విపరీతమైనటువంటి బరువు కలిగినది. భారసహా దృఢమైనటువంటిది, భారమైనది, పైగా చూడటానికి బాగా బృహత్కాయంగా కనిపించేది గురువి. చూడటానికి అమ్మో ఇంత, ఇది మనం ఎక్కడ వాడు రావాల్సిందే అని చెప్పి చూడంగానే, ఆకారం చూడంగానే భీముడి యొక్క ఆకారానికి ఈ ఆకారానికి సరిపోతుంది. అట్లాంటిది గురువి. భారసహా విపరీతమైనటువంటి దృఢమైనటువంటి ఆ గదని ఎట్లాంటి గద ఇంకా చెప్తున్నాడు. సావై శతసహస్రస్య సంమిత శత్రుఘాతిని. శతం అంటే 100, సహస్రం అంటే 1000, ఈ రెండు కలిపితే 1,00,000. 1,00,000 గదలతో సంమిత, సమానమైనటువంటి బలం కలిగినటువంటి గద. పక్కన శత్రు సైన్యాల వాళ్ళు 1,00,000 మంది గదలు పట్టుకొస్తే ఈ భీముడి యొక్క ఒక గదతో సమానం అంతే. అది శతసహస్రస్య సంమిత శత్రుఘాతిని, శత్రువుని చీల్చి చెండాడగలిగినటువంటి పరాక్రమం కలిగినటువంటి అత్యద్భుతమైన గద అది. అనురూపాచ భీమస్య, భీముడికి అనురూపమైనది. భీముడి యొక్క ఆకారానికి, భీముడి యొక్క ఆకార విశేషాలే కాకుండా సౌష్ఠవానికి, శౌర్య పరాక్రమాలకి, ఆ భుజబలానికి, ఆ చేతిలో ఆ గద ఉంటే, ఆ ఆయుధం ఉంటే అప్పుడు ఇంకా బాగుంటుంది. లేకపోతే ఇంతకాలం భీముడు ఏ ఆయుధం లేకుండా ఏదో చిన్న పట్టుకు తిరుగుతున్నాడు, మామూలు గదలు పట్టుకు తిరుగుతాడు. అర్జునుడికి కూడా మొన్న వచ్చింది గాంధీవం. ఆది పర్వంలో చివరన ఖాండవ ప్రశ్నంలో వచ్చింది గాంధీవం. అప్పటిదాకా గాంధీవం లేదు, మామూలు ధనుర్బాణాలు పట్టుకు తిరిగాడు. ఇప్పుడు భీముడికి అసలైనటువంటి ఆయుధం రాబోతుంది. అర్జునుడికి వచ్చింది
భీముడికి రావాలి. మహాభారత యుద్ధంలో హరివీర భయంకరంగా యుద్ధం ప్రదర్శించినది. అంతేకాకుండా అనేకమైనటువంటి శపథాలతో నూర్గురు సోదరుల్ని సంహరించింది భీమసేనుడు. అటుపక్కనే ఉన్న సర్వ సైన్యాన్ని, అక్షౌహిణుల యొక్క సైన్యాన్ని అంతా రూపుమాపింది ఎవరయ్యా అంటే అర్జునుడు. వీళ్ళిద్దరికి కావలసినటువంటి ఆయుధాలని సమయానికి అందిస్తున్నారు ఇక్కడ దేవతలు. అనురూపాచ భీమస్య గాంధీవం భవతో యథా. నీకు గాంధీవం ఏ విధంగా అయితే సర్వశ్రేష్టమైనదో, తగినటువంటిదో, ఈ అగ్నిదేవుడు గాంధీవం ఇచ్చాడనేటువంటి విషయం మయుడికి తెలుసు. అక్కడ అగ్నిదేవుడు మొట్టమొదట్లో ఇచ్చాడు. ఆ తర్వాత అగ్ని దహిస్తూ ఉన్న సందర్భంలో మయుడు పారిపోయాడు. చూడకపోయినా దాని సంగతి తెలిసిపోయింది అక్కడ మయాసురుడికి, అక్కడ ఉన్నటువంటి వాడే కాబట్టి. అట్లా నీకు గాంధీవం ఏ విధంగా తగినటువంటి ఆయుధమో భీమస్య అనురూప, అట్లా ఈ గద కూడా, నేను తీసుకొచ్చి ఇవ్వబోయేటువంటి గద కూడా భీముడికి తగినటువంటిది. భీముడి పరాక్రమానికి, భీముడి భుజబలానికి తగినటువంటి గద ఆయుధం అది. ఆ గదాయుధం కూడా ఎవరి దగ్గర ఉందంటే వారుణశ్చ మహాశంఖో దేవదత్త సుఘోషవాన్. అక్కడ ఉన్నటువంటి ఆ గదతో పాటుగా ఇంకొకటి ఉంది. ఏమిటి అంటే ఒక అత్యద్భుతమైనటువంటి దేవదత్తం అనే ఒక మహాశంఖం ఉంది. వరుణ దేవుడిది. ఆయన అక్కడ నిక్షిప్తం చేశాడు. కాబట్టి వారుణశ్చ మహాశంఖ, వరుణదేవుడికి సంబంధించిన దేవదత్తం అనే ఒక మహాశంఖం సుఘోషవాన్, విపరీతమైనటువంటి ఘోష చేసేటువంటి, యుద్ధరంగంలో అది పెట్టి, అది దాని నాదానికి కనీసం 1000 మంది పడిపోతారు అక్కడికక్కడే అర్జునుడు శంఖనాదం చేస్తే. అట్లాంటి సుఘోషవాన్, భయంకరమైనటువంటి నాదాన్ని చేసేటువంటి దేవదత్తం అనేటువంటి శంఖము ఆ గద. సర్వమేతత్ ప్రదాస్యామి భవతే నాత్ర సంశయ. ఇవి తీసుకొచ్చి మొట్టమొదట ఏతత్ ప్రదాస్యామి, మీకు ఇస్తాను. భవతే ప్రదాస్యామి, ఆ శంఖం తెచ్చి నీకు ఇస్తాను. ఆ గదం తెచ్చి మీ అన్నయ్యకి ఇస్తాను. నా అత్ర సంశయ, ఇందులో సందేహమే లేదు. చేయాల్సింది సభని చేయాలి. సభని చేస్తున్నటువంటి వాడికి ఆయుధాలు తీసుకురా చెప్పనే ఉంది. కానీ విశేషం, అక్కడ వెళ్తున్నాను కాబట్టి అక్కడ వెళ్ళిన సందర్భంలో ఈ 2 విశేషమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇవి మీకు పనికొస్తాయి. వీటితో మీకు పని ఉండయ్యా, కాబట్టి ఆ పని కూడా నెరవేర్చాలి. వెళ్ళిన వాడు ఉరికినే వచ్చి రావడం కాదుగా. ఆ బిందు సరోవరంలో ఆయనకు కావలసిన సామగ్రితో పాటుగా పాండవులకి ఇంకా ఏం ఉపయోగపడుతున్నది అనేటువంటిది. ఇది కదా రుణం తీర్చుకోవడం అంటే. అర్జునుడు మయుడికి ప్రాణభిక్ష పెట్టాడు దావాగ్ని నుంచి, ఆ భయంకరమైన కాండవ దాహం నుంచి. కాబట్టి అట్లా అర్జునుడికి ప్రతిచర్య, అర్జునుడికి తగినటువంటి ప్రత్యుపకారం ఏం చేయాలని ఆలోచించి 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 ఆయనకి ఇంకేం ఇవ్వాలి, ఈయనకి ఇంకేం ఇవ్వాలి, పాండవులకి ఉపయోగపడేది ఏం చేయాలని చెప్పి మయుడి యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా. ఇది ప్రత్యుపకారం. వైశంపాయన ఉవాచ, వైశంపాయనుల వారు ఇక చెప్తుంది జనమేజయ మహారాజుకి. ఇత్యుక్త్వా సోసురః పార్థం ప్రాగుదీచీం దిశం గతః. ఇతి ప్లస్ ఉక్త్వా, ఈ విధంగా పలికి, సహా అసురః, ఆ అసురుడు మయాసురుడు పార్థుడితో ఈ విధంగా పలికి ఎక్కడికి వెళ్ళాట? ప్రాక్ ఉదీచీం దిశం గతః, దిక్కుకి వెళ్ళాట. ఏ దిక్కు అంటే ప్రాక్ అంటే తూర్పు దిక్కు, ఉదీచీం అంటే ఉత్తర దిక్కు, ప్రాగుదీచీం అంటే ఈశాన్య దిక్కుకి బయలుదేరాడు. పరమేశ్వరుడు ఉండేటువంటి ఆ హిమాలయ ప్రాంతంలో ఈశాన్య దిక్కుకి బయలుదేరాడు, హిమాలయాల వైపు. అక్కడ బిందు సరోవరం, ఆ మైనాక పర్వత ప్రాంతంలో. అధోత్తరేణ కైలాసాన్ మైనాకం పర్వతం ప్రతి. అథ ఉత్తరేణ కైలాసం, ఆ కైలాస ఉత్తర దిక్కుగా వెళ్తూ అక్కడ కైలాస పర్వతం, ఆ కైలాస పర్వతం పక్కనే ఉన్నటువంటి మైనాక పర్వతము, ఆ మైనాక పర్వతం వైపు బయలుదేరాడు. అక్కడ ఒక అత్యద్భుతమైనటువంటి శిఖరం ఉంది, హిరణ్య శృంగం అనే పేరుతో. హిరణ్య శృంగ సుమహాన్ మహామణిమయో గిరి. ఆ గిరి అంతా కూడా ఎట్లా ఉంటుందంటే మహామణులతో కూడుకుని ఉన్నటువంటి గిరి పర్వతం అది. దాని పేరు హిరణ్య శృంగం, పేరే హిరణ్యం, బంగారం. హిరణ్య శృంగ సుమహాన్ మహామణిమయో గిరి. ఆ రమ్యమైనటువంటి ఆ పర్వత ప్రాంతంలోనే రమ్యం బిందుసరో నామ యత్ర రాజా భగీరథ. అక్కడే బిందు సరోవరం అనేటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రాంతము. ఆ ప్రాంతం దగ్గరే భగీరథుడు తపస్సు చేసిన ప్రాంతం.
యత్ర రాజా భగీరథ. ద్రష్టుం, ఇక్కడ దృష్టుం అని పడింది, ద్రష్టుం అని ఉండాలి. ద్రష్టుం భాగీరథీం గంగామువాస బహుళా సమాహ. సమాహ అనే పదానికి అర్థం సంవత్సరములు అని. బహుళా సమాహ, అనేక వేల సంవత్సరాలు. భాగీరథిం ద్రష్టుం. భాగీరథి గంగ కాదు, భూలోకంలో గంగ, పైన ఊర్ధ్వలోకంలోకి వచ్చేటప్పటికి భాగీరథి. ఈశాన్య ప్రాంతాల పైకి కొండలపైకి వెళ్తున్నప్పటికీ, ఆ కైలాస శిఖరాల దగ్గరికి వెళ్తున్నప్పటికీ కూడా భువర్లోక సువర్లోకాలు అవన్నీ కూడా. కాబట్టి ద్రష్టుం భాగీరథి, భాగీరథిని చూడటం కోసం అని చెప్పేసి, ఆ అమ్మవారి యొక్క దర్శనం కోసం అని చెప్పేసి అక్కడ భగీరథుడు కొన్ని వేల సంవత్సరాలు అక్కడ తపస్సు చేశాడు. చేసి 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 గంగని తీసుకొచ్చాడు. గంగామువాస, అక్కడి నుంచి గంగని తీసుకొచ్చి గంగలో నివసించి గంగతో పాటుగా కిందకు వచ్చాడు భగీరథుడు. ఎక్కడ అంటే ఆయన తపస్సు చేసిన ప్రాంతం సుందరమైనటువంటి బిందు సరోవరం అనేటువంటి ప్రాంతం. అక్కడికి వెళ్ళాడు. అక్కడే హిరణ్యశృంగం అనే పర్వత ప్రాంతం. యత్రేష్టం సర్వభూతానాం ఈశ్వరేణ మహాత్మన ఆహృతా క్రతవో ముఖ్యా శతం భరత సత్తమా యత్ర యూపా మణిమయా చైత్యాశ్చాపి హిరణ్మయా. యత్ర, యత్ర ప్లస్ ఇష్టం, సర్వభూతానాం ఈశ్వరేణ మహాత్మన. ఎక్కడైతే సర్వభూతాలకి భూతనాథుడైనటువంటి ఈశ్వరుడు ఉంటాడో, మహానుభావుడైనటువంటి శంకరుడు ఉంటాడో, ఆ ప్రదేశం అది. అంటే పరమేశ్వరుడు నివసించే ప్రదేశానికి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా. సర్వభూతానాం ఈశ్వరేణ మహాత్మ, ప్రతి ప్రాణిలోనూ అంతర్యామిగా ఉన్నటువంటి పరమ ఈశ్వరుడైనటువంటి పరమేశ్వరుని యొక్క ప్రాంతం అదంతా కూడా. అంతేకాకుండా ఆ ప్రాంతాలలో ఎన్నో వేల క్రతువులు చేశారు ఎంతో మంది. ఆహృతా క్రతవ, క్రతువులు అంటే యజ్ఞయాగాలు. ఆహృతా క్రతవో ముఖ్యా, ముఖ్యమైనటువంటి ఎన్నో యాగాలు అక్కడ చేయబడ్డాయి కొన్ని. శతం భరత సత్తమా, శతం అంటే అసంఖ్యాకమని చెప్పాలి, 100 అని కూడా కాదు, ఇంకా అసంఖ్యాకమైనటువంటి యజ్ఞయాగాలు అక్కడ చేయబడ్డాయి హిమాలయ ప్రాంతాలు. ఇంకా మనకు అక్కడ వెళ్ళి నివసించలేమే కానీ, ఏ బద్రీనాథో కేదార్నాథో వెళ్ళినప్పుడు చక్కగా ఓ యాగం సంకల్పించుకుని అక్కడ యాగం చేసి వచ్చామంటే ఇదిగో ఇట్లాంటి పుణ్యమే వస్తూ ఉంటాయి మనకి. ఆహృతాక్రతవో ముఖ్యా శతం భరత సత్తమా, ఓ భరత వంశశ్రేష్ఠుడా అంటూ జనమేజయ మహారాజుకి సంబోధిస్తూ వైశంపాయనుల వారు చెప్తూ, ఎన్నో ముఖ్యమైనటువంటి క్రతువులు అక్కడ నిర్వహించబడ్డాయ్యా. ఎందుకు చెప్తున్నారంటే, ఆ యజ్ఞాలు చేస్తున్నప్పుడు, యాగాలు చేస్తున్నప్పుడు మణిమయమైనటువంటి యూపస్తంభాలు, అలంకారం కోసం నిర్మించబడినటువంటి, అలంకారం కోసం ఆ బంగారుమయ స్తంభాలు, రత్నాలతో కూడినటువంటి స్తంభాలు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ. అవి నేను తీసుకొస్తాను, పనికి వచ్చేవి, మనకు కావాల్సినవన్నీ నేను కొట్టుకొచ్చేస్తాను అన్నాడు మయుడు. యత్ర యూపా మణిమయాశ్చైత్యాశ్చాపి హిరణ్మయా. యూపములు అంటే యూపస్తంభములు అంటారు. యజ్ఞంలో పశువుని కట్టివేయటానికి ఏ స్తంభం అయితే వాడతారో దాన్ని యూపస్తంభం అంటారు. అసలైతే వాటిని చెక్కతో చేయాలి. అంటే రావి చెట్టుతోనో అశ్వత్థ వృక్షము ఇట్లాంటివి ఏవైతే వృక్షములు ఉంటాయో ఆ ప్రముఖమైనటువంటి వృక్షముల యొక్క కర్రని మనం యూపస్తంభంగా పెట్టి ఆ యజ్ఞం చేసేటువంటి ప్రదేశంలో దానికి పశువుని కట్టేయడం జరుగుతుంది. దాన్ని యూపస్తంభం అంటారు. అటువంటి యూపస్తంభాలు, ఆ స్తంభం పెట్టడము, దానికి అత్యద్భుతమైనటువంటి మణులతో చక్కటి తొడుగు చేయడం చేస్తుంది. ఇప్పుడు మనకి చూడండి, గుడి ఎదురుకుండా ధ్వజస్తంభం ఉంటుంది, దానికి ఒక తొడుగు తొడుగుతారు, కంచుతో, కంచు తొడుగు. అట్లా ఆ యూపస్తంభం అనేది పవిత్రమైనటువంటిది యజ్ఞంలో. యజ్ఞంలో అత్యంత పవిత్రమైనటువంటి యూపస్తంభానికి మణిమయ చైత్య, మణిమయమైనటువంటి చక్కటి తొడుగులతో ఆ యూపస్తంభాన్ని అలంకరింపజేశారు. కొన్ని వందల యాగాలు, లక్షల యాగాలు జరిగాయి, అన్ని లక్షల స్తంభాలు అక్కడ ఉన్నాయి. పైగా చైత్యాశ్చాపి హిరణ్మయా, చైత్యములు అంటే భవనాలు. ఆ యజ్ఞాన్ని యాగాన్ని చేయడానికి సంకల్పించిన యజమానులు కూర్చోడానికి ఒక భవనం కావాలి. దర్శించడానికి వచ్చినటువంటి సభికులందరికీ కూడా కావలసినటువంటి గ్యాలరీ లాంటివి కావాలి. అవన్నీ కూడా దేంతో నిర్మించబడ్డాయంటే హిరణ్మయ, అన్ని బంగారుమయంతో నిర్మించబడినటువంటి వేదికలు ఉన్నాయి అక్కడ. అట్లాంటి ప్రదేశానికి వెళ్తున్నాడు మయుడు. దేనికోసం పెట్టారు? అదేమిటయ్యా యూపస్తంభం అంతా
ఆ, చెక్కతో చేసి ఉండాలి, మరి మణిమయ స్తంభాలు అయితే ఎట్లా అంటారేమో. శోభనార్థం కోసం పెట్టారు అది. శోభార్థం విహితాస్తత్ర నతు దృష్టాంతతః కృత. శాస్త్రబద్ధానికైతే ఈ స్తంభానికి ఏమి అలంకరించక్కర్లేదు, ఒక చెక్క పెడతారంతే యూపస్తంభం అంటే. కానీ శోభార్థం, మంగళకరంగా యజ్ఞదేవుడికి కూడా, అగ్నిదేవుడికైనా సరే ఆ శోభ కలగడం కోసం అని చెప్పేసి చూసేవారికి కూడా ఆ శోభ, ఓహో ఇది యూపస్తంభము. ధ్వజస్తంభం ఎట్లా ఉంటుంది గుడికి? ఎత్తుగా. శోభార్థం విహితాస్తత్ర. కాబట్టి అలంకారప్రాయం కోసం అని చెప్పి ఆ యూపస్తంభాలకు కూడా అంత, యూపస్తంభానికి కూడా అలంకారం చేశారంటే ఇక మిగతా వాటికి చెప్పేది ఏముంది అని దాని అర్థం. శోభార్థం విహితాస్తత్ర. అక్కర్లేనటువంటి యూపస్తంభానికి కూడా రత్నమయమైనటువంటి అలంకారాదులు, బంగారుమయమైనటువంటి తొడుగులు తొడిగారు అంటే మామూలు స్తంభాలు ఇంకా వేటితో కడతారు చెప్పండి? అట్లా శోభ కోసం, అలంకారం కోసం, చూపరుని ఆకట్టుకోవటం కోసం అని చెప్పేసి ఆ విధంగా నిర్మించబడినటువంటి యజ్ఞయాగాలు అక్కడ చేశారయ్యా. అక్కడికి వెళ్తున్నాడు మయుడు. యత్రేస్త్వాసగత సిద్ధిం సహస్రాక్షస్య చీపతి. ఇంకో రహస్యం చెప్తున్నారు ఇక్కడ. శచీపతి అయినటువంటి శచీదేవి యొక్క భర్త అయినటువంటి సహస్రాక్షుడు అంటే 1000 కళ్ళు కలిగినటువంటి దేవేంద్రుడు సిద్ధిం గత. ఏ ప్రదేశంలో అయితే సిద్ధిని పొందాడో ఆ ప్రదేశమే ఇది. సహస్రాక్షుడు అనేది, ఈ సహస్రాక్షుడు, ఇంద్రుడు సహస్రాక్షుడు ఎప్పుడయ్యాడో మనం అంతకు ముందే చెప్పుకున్నాం. తిలోత్తమ యొక్క వృత్తాంతం. తిలోత్తమ ఎప్పుడైతే ఉద్భవించిందో ఆ తిలోత్తమ యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఇంద్రుడు సహస్రాక్షుడయ్యాడు. అలాగే పరమేశ్వరుడు కూడా చతుర్ముఖుడయ్యాడని చెప్పి చెప్పుకున్నాం, అక్కడ మహాభారతంలోనే వచ్చింది. అట్లా శచీదేవి యొక్క భర్త అయినటువంటి ఇంద్రుడు సహస్రాక్షుడు యత్ర ఇష్ట్వా అంటే యజ్ఞము చేసి, ఏ ప్రదేశంలో అయితే యజ్ఞం చేసి సిద్ధిని పొందాడో, ఆ యజ్ఞ ఫలితాన్నంతా కూడా చక్కగా సిద్ధిని పొందాడో ఆ ప్రదేశమే ఈ ప్రదేశమయ్యా. అంతేకాకుండా యత్ర భూతపతి సృష్ట్వా సర్వాన్ లోకాన్ సనాతనః అపశ్యతే అపశ్యతే తిగ్మతేజాః స్థితో భూతైః సహస్రశః. ఏ ప్రదేశంలో అయితే భూతపతి, భూతములకు నాథుడైనటువంటి పరమేశ్వరుడు సృష్ట్వా సర్వాన్ లోకాన్ సనాతనః, సనాతనమైనటువంటి ఆ నాథుడు, భూతనాథుడైనటువంటి పశుపతినాథుడు మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి సర్వ లోకాలని కూడా ఎక్కడి నుంచి అయితే సంరక్షిస్తూ ఉన్నాడో అటువంటి పవిత్రమైన ప్రదేశం అది కైలాస పర్వత ప్రాంతం. అపశ్యతే తిగ్మతేజా సర్వభూతో భూతై సహస్రశః. ఆయన యొక్క పరమాత్ముని యొక్క తేజస్సుతో ఈ వేలాది లక్షలాది ప్రాణులన్నీ కూడా రక్షించబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి అంటే ఆ ప్రదేశంలో నరనారాయణులిద్దరూ అక్కడ తపస్సు చేసిన ప్రాంతాలు. నరనారాయణౌ బ్రహ్మ యమస్థానుశ్చ పంచమః ఉపాసతే యత్ర పరం సహస్ర యుగపర్యయే. కొన్ని వేల సంవత్సరాలు, సహస్ర యుగ పర్యయే, సహస్ర వేలం అంటే వేలాది యుగముల సంవత్సర పర్యంతం వరకు కూడా, వేలాది సంవత్సరాల వరకు కూడా, యుగములు వస్తున్నంతసేపు కూడా ఏ ప్రదేశంలో అయితే వీళ్ళందరూ ఉపాసన పొందారో, ఎవరయ్యా అంటే నరనారాయణులిద్దరు కూడా, అంటే కృష్ణార్జునుడు పూర్వ అవతారాలు నరనారాయణుడు. వాళ్ళు ఆ కైలాస శిఖరాల దగ్గర ఈ బిందు సరోవర ప్రాంతాల్లో తపస్సులు చేశారు. బ్రహ్మదేవుడు ఉపాసన పొందాడు అక్కడే, యముడు ఉపాసన పొందాడు. స్థాణుశ్చ పంచమః. స్థాణువు అంటే రుద్రుడు, పంచమః అంటే 5వ రుద్రుడు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏకాదశి రుద్రుల్లో 5వ రుద్రుడైనటువంటి వాడు అక్కడ తపస్సు పొందాడు అని ఒక రకంగా చెప్పుకోవచ్చు. లేకపోతే నరనారాయణులిద్దరూ, బ్రహ్మదేవుడు, యముడు, స్థాణువు మొత్తం 5గురు కలిసి అక్కడ సిద్ధిని పొందారని చెప్పవచ్చు. అట్లా ముఖ్యమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రాంతాన్ని వర్ణించేటప్పుడు, ఆ స్థల పురాణం చెప్పేటప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఆ స్థల విశేషాలు ఈ విధంగా ఈ పురాణ ఇతిహాసాల ద్వారా మనం తెలుసుకోవాలి. అంత పవిత్రమైన ప్రాంతం అప్పుడు అలా ఉంది, కానీ ఇప్పుడు ఇంకో రకంగా ఉండొచ్చు. కానీ ఆ పవిత్రతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చేటువంటి
ఎన్నో రకాలైనటువంటి దాన్ని ఏమంటారు, పాజిటివ్ ఎనర్జీ అంటారు చూసారా, పాజిటివ్ వైబ్రేషన్స్ లాగా మనకి ఎన్నో వస్తాయి అట్లా. వాటితోనే మనకి బలం, మనకి అలా అత్యద్భుతమైనటువంటి శక్తులు వాటి వల్లనే వస్తాయి, ఆ స్థల ప్రభావంతో వస్తుంది. అందువల్ల వ్యాసుల వారు ఇంత చెప్తున్నారు. మయుడు అటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకంటే యాగ భూమి అది, యజ్ఞయాగాలు చేసిన భూమి అది, ఇంతమంది ఉపాసన పొందినటువంటి భూమి. నరనారాయణౌ బ్రహ్మ యమస్థానుశ్చ పంచమ ఉపాసతే యత్ర పరం సహస్రయుగ పర్యయే. ఓ 20 సంవత్సరాలు ఒక యోగి కూర్చుని ఓ ప్రదేశంలో తపస్సు చేశారంటే ఆ ప్రదేశానికి ఎంతో శక్తి వస్తుంది. అట్లాంటిది వేలాది యుగములు, వేలాది సంవత్సరాలు ఎవరు మామూలు వాళ్ళ, ఇట్లాంటి మహానుభావులైనటువంటి వాళ్ళు, లోకాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ విధంగా తపస్సు చేసిన ప్రదేశం అంటే ఇంకేం చెప్పాలి. ఆ ప్రదేశం యొక్క విశిష్టత మాటలతో చెప్పలేనిది. అంతేకాకుండా యత్రేష్టం వాసుదేవేన సత్రైర్ వర్షగణాన్ బహు, వాసుదేవుడే స్వయంగా సత్రం చేసి, సత్రం అంటే యజ్ఞం చేసి, సత్రై అలాగే సంవత్సరాలు, వర్షగణాన్ బహూన్, గణము అంటే సమూహం, అనేక సమూహాల సంవత్సరాలు, సంవత్సరాల సమూహాలు ఆయన అక్కడ స్వయంగా వాసుదేవుడే తపస్సు చేశాడు, శ్రీకృష్ణ పరమాత్ముడే తపస్సు చేశాడు. శ్రద్ధధానేన సతతం ధర్మ సంప్రతిపత్తయే, ధర్మ సంప్రతిపత్తయే శ్రద్ధధానేన సతతం, నిరంతరం నిరంతరం ధర్మ సంస్థాపన కోసం అని చెప్పేసి ఆయన అవతారం ఎత్తడం కోసం, ఎప్పుడు అవతారం ఎత్తాలా అని చెప్పి చక్కగా అక్కడ నిష్టగా ధ్యానంగా ఉంటూ అప్పటి వరకు కూడా ఆయన అక్కడ ధ్యానం చేస్తూనే ఉన్నట్ట, తపస్సు చేస్తూనే ఉన్నట్ట వాసుదేవుడు. అట్లాంటి ఆ ప్రాంతంలో సువర్ణమాలినో యూపాశ్చేత్యాశ్చాప్యతిభాస్వరా, సువర్ణమాలినో యూపాహ, బంగారుమయమైనటువంటి యూపస్తంభాలు ఏవైతే ఉన్నాయో, అలాగే చైత్య ప్రాసాదాలు ఏవైతే ఉన్నాయో, ప్రకాశవంతమైనటువంటి సభా ప్రాంగణాలు, భవనాలు మొదలైనటువంటివన్నీ అక్కడ ఇప్పటికీ ఉన్నాయి. అవన్నీ తీసుకొస్తానయ్యా, తీసుకొచ్చి ఇక్కడ ఏవైతే ఏర్పాటు చేయాలో అవన్నీ ఏర్పాటు చేస్తాను అంటూ మయుడు వెళ్ళాడు అక్కడికి. దదౌ యత్ర సహస్రాణి ప్రయుతాని చ కేశవ, యత్ర సహస్రాణి ప్రయుతాని చ కేశవ, అవన్నీ కూడా తత్ర గత్వా సజగ్రాహ గదాం శంఖం చ భారత, దదౌ అంటే ఇవ్వటం, యత్ర సహస్రాణి ఎక్కడైతే వేలాది లక్షలాది, సహస్ర ప్రయుతము, అయుతము అంటే 10,000, ప్రయుతము అంటే లక్ష, సహస్రాని ప్రయుతాన్ని వేలాది లక్షలాది సంవత్సరాలు అక్కడ కేశవ శ్రీ మహావిష్ణువు, లేకపోతే నరనారాయణ రూపంలో ఉన్నటువంటి ఈయన సువర్ణమాలినో యూపాహ, అనేక యజ్ఞ స్తంభాలతో యజ్ఞయాగాలు సంకల్పించి అనేకమైన దక్షిణలు దానం చేసినటువంటి ప్రదేశం అది. అట్లాంటి ఆ ప్రదేశంలో అక్కడికి వెళ్ళాడు మయాసురుడు. అక్కడికి వెళ్ళి ఏం తీసుకున్నట్ట అంటే తత్ర గత్వా స జగ్రాహ గదాం శంఖం చ భారత తస్మాత్ గిరేరుపాదాయ శిలాః సురుచిరావః స్ఫాటికం చ సభాద్రవ్యం యదాసీత్ వృషపర్వణ, వృషపర్వణ అంటే వృషపర్వణుడు అక్కడ చేసినటువంటి ఆ ప్రదేశంలో ఏ సభనైతే నిర్మించాడో, ఏ యాగాలైతే చేశాడో, ఏ ధనమైతే అక్కడ పెట్టాడో, ఆ వృషపర్వుడి దగ్గర నుంచి యత్ ఆసీత్, ఏ ధనమైతే ఉన్నదో అదంతా సభకి పనికొచ్చేటువంటి ద్రవ్యం. మయసభ నిర్మించబోతున్నాడు, ఆ సభకి కావలసినటువంటి స్ఫాటికం చ, స్ఫటికాలు, రత్నాలు, శిలలు, అందమైనటువంటి సురుచి అన్నారు. అంటే ఎక్కడా దొరకకుండా అక్కడ మాత్రమే దొరికేటువంటి శిలను తీసుకొచ్చాడు. తస్మాత్ గిరేరుపాదాయ, ఆ పర్వతాన్ని సమీపించి మొట్టమొదట ఏం తీసుకున్నాడంటే గదని తీసుకున్నాడు, శంఖాన్ని తీసుకున్నాడు, ఆ తర్వాత ఆ గిరి ప్రాంతంలో ఉన్నటువంటి సభకి పనికి వచ్చే శిలల్ని తీసుకున్నాడు, స్ఫటిక శిలల్ని తీసుకున్నాడు అందులో కూడా ముఖ్యంగా. అవన్నీ గ్రహించుకుని అనేక మంది అనుయాయులను తీసుకుని, ఎవరినంటే కింకరులు, దానవ కింకరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. మీతో పనుంది రండయ్య అని చెప్పి వీటన్నింటిని మోసేవాళ్ళు వాళ్ళు. వీళ్ళందరి చేత మోయించుకుంటూ మళ్ళీ హస్తినాపురం, ఆ ఖాండవ ప్రస్థం వైపు బయలుదేరాడు మయాసుడు. వీళ్ళతో ఈ తెచ్చిన వస్తువులతో ఆ సభని ఎలా నిర్మించాడు అనేటువంటి అత్యద్భుతమైనటువంటి ఘట్టం. చక్కగా మన ఇంజనీరింగ్ టెక్నాలజీ పనికొచ్చేటువంటి
ఇప్పటికి కూడా కొంతమంది ఈ ప్రాంతం వాళ్ళు మార్బుల్స్ తెప్పించుకోవాలంటే ఇంకో ఎక్కడి నుంచో తెప్పించుకుంటారు. రాజస్థాన్ నుంచి మార్బుల్స్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి. అట్లా ఒక్కొక్క చోట నుంచి ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క ప్రసిద్ధమైనటువంటి వస్తువును తెప్పించుకుని ఆ భవనాల నిర్మాణాలు అనేవి సాగుతూ ఉంటాయి. అలాగే కొన్ని సందర్భాల్లో ఇక్కడ తమిళనాడు వైపు నుంచి తీసుకువెళ్ళో లేకపోతే నేపాల్ నుంచి తీసుకువెళ్ళి చక్కటి సాలగ్రామాలను తీసుకువెళ్ళి అయోధ్య రామాలయంలో అక్కడ శ్రీరామ విగ్రహాన్ని చెక్కారు అక్కడ నేపాల్ నుంచి. అక్కడి నుంచి అక్కడ ప్రధానమైనటువంటి గండకీ నదిలో దొరికేటువంటి సాలగ్రామాలు ఉంటాయి. ఆ సాలగ్రామాలతో చెక్కబడేటువంటివి ఎక్కడ ఏ ప్రదేశంలో దొరుకుతాయో అవన్నీ తీసుకురావాలి. అట్లా మయుడు తాను నిర్మించదలుచుకున్నటువంటి సభకి కావలసిన సామగ్రిని అంతా తెస్తున్నాడు. ఆ తర్వాత తెచ్చి ఆ గదని శంఖాన్ని అర్జునుడికి ఇచ్చి సభని ఎలా రూపొందిస్తున్నాడు అనేది వివరంగా ఇచ్చారు ఇక్కడ వ్యాసుల వారు. అది రాబోయే శ్లోకాలలో మళ్ళీ రేపటి పాఠంలో మనం కంటిన్యూ చేసుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.